మర్చిపోతుంది వారిద్దరిని, ఆది దంపతుల్ని. ఆ సందర్భంలో ఒక తీవ యొక్క ఆభరణం ఒక్కటి జారి శ్రీనాథుని మెడలో పడింది. ఆ మెడలోంచి అది వేటూరి వారికి అందుకుంది. వేటూరి వారి నుంచి మన ఎదురుగుండా కూర్చున్న సాక్షాత్ శివస్వరూపమైన సిరివెన్నెల సీతారామశాస్త్రి వారి మెడను ఇద్దరినీ కలిపి వేసింది అమ్మవారు. ఇద్దరినీ కలిపి వేసింది. ఒకరు సూర్యుడు, ఒకరు చంద్రుడు. అంచేత వారిద్దరిని సత్కరించినటువంటి ఆ తల్లికి పాదాభివందనం చేస్తున్నాను. నిజానికి నాకు సిరివెన్నెల వారి గురించి చెప్పాలని చాలా ఉంది. సమయం నాకు మామ ఇవ్వటం లేదు కాబట్టి చాలా రాసుకొచ్చానండి. దండల ఆయనకి గుచ్చాలని, దండిగా ఆయనకు నా భావాలను సమర్పించాలని, ఆ సరస్వతి కటాక్షం ఉన్న ఆ మూర్తి యొక్క పాదాలు తాకుతూ ఇవి అక్షరసుమాలుగా ఆయనకు అందించాలని తెచ్చాను. సమయం ఉండదు కదా. అంచేత 2 మొక్కలు ఒక్క పాట ఆయన కోసం నేను రాశాను. ఆ ఒక్క పాటను వినిపించి నేను ముగిస్తాను. ధన్యవాదాలు. చాలా సంతోషం. ఏం లేదు, నేనేం దుర్మార్గుని కాదు. అందరూ చాలా గొప్పగా మాట్లాడతారు. సిరివెన్నెల సీతారామశాస్త్రి గారు ఎంత బాగా పాట రాస్తారో అంత గొప్పగా మాట్లాడతాడు. ఆయన ఉపన్యాసం జాతికి చైతన్య దీపిక. అందుకని ఆయన ఉపన్యాసం కోసం ఆ స్వార్థంతో మిగిలిన వాళ్ళని కట్ చేసుకుంటూ వస్తున్నాను. ఇప్పుడు ఆశ్రో ప్రసాద్ గారు సామర్లకోట కేవలం జ్యోతిషం మీద ఒకే నిమిషం ఆయన నక్షత్రాన్ని బట్టి 1 నిమిషం మాత్రం మాట్లాడతారు. Chitturi's Metro, excel life in metro style, promoted by Chitturi Infracon. పరమేశ్వర స్వరూపమైనటువంటి నమకి సభకి నమస్కరిస్తూ, మా ముత్తాత గారు అయినటువంటి చంద్రాభట్ల సూర్యనారాయణ శాస్త్రి గారు వ్యాకరణ పండితులు కావడం చేత బందర సాంస్క్రిట్ కాలేజ్ ప్రిన్సిపల్గా ఆయన ఉండడం, తర్వాత వారి మా తాతయ్య గారు మా నాన్నగారు కూడా స్మార్త పండితులు కావడం చేత పండిత కుటుంబంలో పుట్టినటువంటి నాకు సాహిత్య రంగంలో ఉండేటువంటి చిన్న అభిలాషలో భాగంగా నన్ను బాగా ఇన్స్పైర్ చేసి నేను బాగా ఇష్టపడేటువంటి కవుల్లో ఒకటి వేటు సుందరమూర్తి గారు, రెండోది సిరివెన్నెల సీతారామశాస్త్రి గారు. మనం ఇష్టపడుతున్నటువంటి 2 కవుల్ని ఒకే వేదిక మీద వేటు సుందరమూర్తి గారి అవార్డుని సిరివెన్నెల సీతారామశాస్త్రి గారికి అందజేయడం అనేటువంటిది మన జీవితంలో కొన్ని మర్చిపోలేని మరుపురాని రోజుల్లో ఇదొక రోజుగా నేను చెప్పుకోవచ్చు. ఇలాంటి అవకాశాన్ని ఇచ్చినటువంటి మా శర్మ గారికి ముఖ్యంగా నేను హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. వేటూరు గారి గురించి, సిరివెన్నెల గారి గురించి నన్ను ఇన్స్పైర్ చేసినటువంటి 2 పాటలు చెప్తాను మీకు. సాగర సంగమం చిత్రంలో నరుడి బ్రతుకు నటన, ఈశ్వరుడి తలుపు ఘటన, ఆ రెంటి నెట్ట నడుమ నీకెందుకింత తపన అంటూ మనిషి జీవితాన్ని తృణప్రాయంగా పక్కన పెట్టేసినటువంటి మహాకవి వేటూరు గారు. అలాగే ఇప్పుడు చూస్తున్నటువంటి సమాజంలో ఉండేటువంటి స్థితిగతులు మనం మార్చలేం, వాటిని మార్చాలనేటువంటి ప్రయత్నం కూడా తప్పు అని చెప్తూ ఆయన సొంతంగా రచించి నటించినటువంటి గాయం చిత్రంలో ఒక అద్భుతమైనటువంటి పాట ఉంది. అది ఇందాక వేసి చూపించారు. అందులో రామబాణం ఆపిందా రావణ కాష్టం, కృష్ణ గీత ఆపిందా నిత్య కురుక్షేత్రం అంటూ అద్భుతంగా రాశారు. అదే కాకుండా అందులోనే ఇంకో అద్భుతమైనటువంటి ప్రయోగం చేశారు. గాలివాటు గమనానికి కాలిబాట దేనికి అని అద్భుతమైనటువంటి ప్రయోగాలు ఇవన్నీ కూడా. సో ఇలా ఎన్నో పాటలు ఉన్నాయి. నాకు ఇచ్చిన సమయం చాలా తక్కువ కాబట్టి ఇలా చాలా ఇన్స్పైర్ చేసినటువంటి పాటలు నేను చూసినంతవరకు సీతారామశాస్త్రి గారు చాలా ఇంటర్వ్యూలు చూశాను నేను. ప్రతి ఇంటర్వ్యూలోనూ సెలబ్రిటీస్ అందరూ కూడా వారి గురించి చెప్పుకోవడానికి ఎక్కువ ప్రయత్నం చేస్తారు. కానీ ఆయనలో ఉండే భావాలు చైతన్యవంతులు చేయడానికి ఆయన ఎంతో ఇన్స్పైర్ అయ్యి సొసైటీ గురించి ఎక్కువగా చెప్పడానికి ఎక్కువ ప్రయత్నం చేస్తూ ఉంటారు ఆయన ఇంటర్వ్యూస్లో. ఇంత మహాకవులు కావడానికి కారణమైనటువంటి, నేను జ్యోతిష విభాగంలో ఉన్నాను కాబట్టి 6వ తరం మా ఇంట్లో, నేను 6th జనరేషన్ నేను మా ఇంట్లో వర్క్ చేస్తున్నాను జ్యోతిష విభాగంలో. దాంట్లో నేను నా రీసెర్చ్లో తెలిసినంతవరకు, నేను గమనించినంతవరకు నాకు తోచింది ఏంటంటే 4,32,000 సంవత్సరాల కలియుగ ప్రమాణంలో భగవంతుడు మానవ రూపంలో కనిపించడం అనేటువంటిది
చాలా కష్టం. అందుచేత కృత జన్మ ప్రభావం కానీ కృత యుగంలో ప్రభావం కానీ నాకు తెలుసుండి ఒక గంధర్వులు మాత్రమే భగవంతుడు కలియుగంలో భగవంతుడి రూపంలో కనిపించడు కాబట్టి మానవ రూపంలో కనిపిస్తాడు కాబట్టి వీరందరూ కూడా కృత యుగంలో కానీ జన్మల్లో కానీ గంధర్వులు అయ్యుండి మన ముందే ఇలా సామాన్యంగా ఉంటూ కలియుగంలో మనకి ఇలాంటి అద్భుతమైనటువంటి సాహిత్యాన్ని అందిస్తున్నారని చెప్పేసి నేను మనసావాచ కర్మణ కోరుకుంటూ ఈ సందర్భంలో సిరివెన్నెల సీతారామ శాస్త్రి గారికి హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేసుకుంటూ విరమిస్తాను సార్. కృతజ్ఞుడి బాబు. ఉంగరాల వెంకటస్వామి గారు వీరిని గురించి ఒక ముక్క చెప్పాలి. వేటూరి గారికి నేను కూడా అభిమాని కాదేమో, ప్రతి వేటూరి గారి పుట్టినరోజున రక్తదానం చేస్తున్నాడు ఆయన దాదాపు 15 సంవత్సరాలుగా. అలా రక్తదానం చేసి పేపర్లో చూసి 3 సంవత్సరాల క్రితం తునొచ్చి నన్ను కలిశారు. ఏమండి మీరు వేటూరి గారి ఇది సాహితీపీఠం పెట్టి ఏదో చేస్తున్నారు కదా, ఎలా చేస్తున్నారని అడిగితే నా మిత్రులందరూ నాకు తల చెయ్య వేస్తున్నారండి, గురు పూజ కింద నేను కొంత చేసుకుంటున్నాను, ఏదో నా తోచిన స్థాయిలో నేను చేసుకొస్తున్నాను నాకు అందుబాటులో ఉన్న వ్యక్తుల్ని తెలుసుకుంటూ అని పిలిస్తే నేను ఒక 5,000 ఇస్తూ ఉంటానండి ప్రతి సంవత్సరం అన్నాడు. నువ్వేం చేస్తున్నావు అంటే ఏదో మెడికల్లో ఫార్మసిస్టో ఏదో చేస్తున్నాడు. వాళ్ళ ఆవిడ మా మోడల్ స్కూల్ పెద్దాపురంలో పనిచేస్తోంది, ఉమామహేశ్వరి. సరే అనుకున్నాను. తర్వాత ఒకసారి మాట్లాడడానికి అవకాశం ఇస్తే వేటూరి గారిని సిరివెన్నెలని కలిపి కూర్చోబెట్టేసినంతసేపు మాట్లాడేశాడు. అంత సబ్జెక్ట్ ఉంది అతని దగ్గర. అయినా ఆ భక్తుడికి, వేటూరి భక్తుడికి అతనికి ఎంత భక్తి ఉందో సిరివెన్నెల మీద అంతే భక్తి ఉంది. 2 సమాన తూకంలో ఉన్నాయి అతని దగ్గర. అతన్ని 3 నిమిషాలు మాట్లాడమని కోరుతున్నా. అందరికీ నమస్కారం. నిరుడు విజయప్రకాష్ గారు అన్నట్టు తుని పాయకరావుపేట వాళ్ళకి జనవరిలో 2 పండుగలు, 1 సంక్రాంతి, 2 వేటూరి జయంతి. ఈ 2వ పండుగ ఇంత ఘనంగా జరగడానికి ముఖ్య కారకులు శ్రీ శర్మ గారికి, శ్రీప్రకాష్ విద్యా సంస్థల యాజమాన్యం వారికి సర్వదా కృతజ్ఞులం మనందరం. వేటూరి వారి పాటకి సాటేదని సరస్వతిని చేరి కోర నా పాటేశ్వరుడికి సమబుజ్జి వేటూరైనంది నవ్వి వెంకటరమణ. వేటూరు వారి పాటని వ్యాఖ్యానిస్తూ ముళ్ళపూడి వారు మనకు అందించిన పద్యం ఇది. సీతారామ శాస్త్రి గారు వేటూరిని అభిమానించినవాడు, ఆరాధించినవాడు, అర్థం చేసుకున్నవాడు. 2002లో వేటూరు పుట్టినరోజు సందర్భంగా హాసం పత్రికలో పాటని కావ్యఖండిగా నిలబెట్టిన వేటూరు అని ఒక అద్భుతమైన వ్యాసం రాశారు. వేటూరు గురించిన అంత విశ్లేషణాత్మకమైన రచన నేను ఎక్కడా చదవలేదు. 86వ సంవత్సరంలో డిసెంబర్ నెలలో పండగ సెలవులకు నేను మా ఊరు వచ్చాను. గుంటూరు నుంచి నా స్నేహితుడు ఉత్తరం రాశాడు. నిన్ననే లేడీస్ టైలర్ అనే సినిమా చూశాను, అందులో మచ్చున్న భామ అనే పాటకి ముందు బాలు ఏదో అరుస్తాడు, టేప్ రికార్డర్ పెట్టుకున్నా, నాకు అర్థం కాలేదు అదేంటో పట్టుకో అని. సరే సెలవులు అయిపోయిన తర్వాత కాలేజీలో కలుసుకున్నాను, నేను చెప్దాం అనుకున్నా వాడే చెప్పేశాడు. ఆ పాట ఎక్కడ దాక్కున్నావే లక్కును తెచ్చే చుక్క, ఎక్కువ చిక్కులు పెట్టక చిక్కవే చప్పున దక్కవే, టక్కులు టక్కర పెట్ట నిన్ను పట్టేదట్ట పెట్ట మచ్చున్న భామ, ఇలా సాగుతుంది. ఇది చెప్పి వాడు వేటూరి ఎంత బాగా రాశాడరా అన్నాడు. కాదు అది రాసింది సీతారామ శాస్త్రి అని నేనంటే వాడు ఒక్కసారి అలా ఉండిపోయి ఇంకొకటి ఇలా రాయగలరని అనుకోలేదు స్వామి అన్నాడు. అది వేటూరు వారికి, సీతారామ శాస్త్రి గారికి నంది కంటే ముందు వచ్చిన అవార్డుగా నేను భావిస్తాను. అన్నవాడు అనామకుడు కావచ్చు, కానీ చాలా గొప్ప ప్రశంస అది నా దృష్టిలో. అయితే నాకు సమయం తక్కువ కాబట్టి సీతారామ శాస్త్రి గారు రాసిన శివదర్పణం గురించి చెబుదాం అనుకుంటున్నాను. నేను ఠాగూరు గీతాంజలికి చలం రాసిన అనువాదం చదివాను, జగ్గే గారు రాసిన అనువాదం కూడా చదివాను. దానికి నోబెల్ బహుమతికి ఎంత అర్హత ఉందో సీతారామ శాస్త్రి గారి శివదర్పణం కూడా అంతే అర్హత ఉందన్నది నా అభిప్రాయం. 99 డిసెంబర్లో శివదర్పణం అనే పుస్తకాన్ని కాకినాడలో విడుదల చేసినప్పుడు ఆ సభలో నేను కూడా ఉన్నాను. బేతవోలు రామబ్రహ్మం గారు, సామవేదం షణ్ముఖ శర్మ గారు, ఆకెళ్ళ గారు, గరికపాటి నరసింహారావు గారు ఆ రోజు ప్రధాన వక్తలు. శివుడి నెత్తి మీద ఉన్న చంద్రుణ్ణి పోలుస్తూ చెదలు పండు సెగలో చెండా అని రాశారు. దానికి బేతవోలు రామబ్రహ్మం గారు చంద్రుణ్ణి
చదలపండు అన్నాడండి గరికపాటి వారు, విన్నారా? జాబిలికొనలా లేదు ఈ పదం అని ఎంతో పొంగిపోయారు. అలాగే శివుణ్ణి ఆశుతోష అన్నందుకు చాలా ఆనందపడ్డారు. చాలా అరుదైన పదం అని అన్నారు. అలాగే పశుపతి నీది నాది విభూతి జాతి అని రాసిన దానికి గరికపాటి నరసింహారావు గారు ఆ విభూతి జాతి అనే పదం అది సిరివెన్నెలకి సంబంధించింది కాదు, సీతారాముడికి సంబంధించింది కాదు, అది కేవలం శాస్త్రికి సంబంధించిన పదం అన్నారు. ఈనాటి బ్రాహ్మణుల ఆర్థిక స్థితికి అన్వయిస్తూ అలా సరదాగా అన్నారు. అలాగే ఒక పాటలో కుడిపాదం అట్టుకుంటే విదిలించుకుంటానంటే ఎడమపాదం అట్టుకుంటా అమ్మతోనే మొరపెట్టుకుంటా అని రాశారు. నువ్వు అర్ధనేరేశ్వరుడివి, నీలో అమ్మ కూడా ఉందని శివుడికి ఎంత అందంగా గుర్తు చేశారో చూడండి. అలాగే ఆ రోజు సభలో ఒక పాట పాడారు సీతారామ శాస్త్రి గారు. మల్లయ్య మేలుకో మేలిమి మలచూలి మగడ మేల మేల మానుకో అనే పాట పాడారు. అవకాశం ఉంటే ఆ పాట పాడాలని కోరుకుంటున్నాను. అలాగే మేలిమి మలచూలి మగడ అంటే శివుడు, పర్వతరాజు కూతురైన పార్వతి మగడ అని దాని అర్థం. ఇలాంటి ఇలాంటి పదాలు చాలా ఉంటాయి పుస్తకంలో. ఈ మధ్య సూపర్ హిట్ అయిన పాట ఎకిమీడా అన్నది, అది కూడా ఆ పదం కూడా ఉంటుంది ఆ పుస్తకంలో. ఆత్రేయ గారు రాయక నిర్మాతల్ని రాసి ప్రేక్షకులను ఏడిపిస్తారని అంటారు. సీతారామ శాస్త్రి గారు రాత్రుళ్ళు నిద్రపోకుండా రాస్తారని అందరికీ తెలిసిందే. ఆయన నిద్రపోకుండా రాస్తాడు, మనకు నిద్ర లేకుండా చేస్తాడు. చివరగా సీతారామ శాస్త్రి గారికి వేటూరికి ఇష్టమైన పదం తెలుగు భాషలో తెలుగులో మాట్లాడదాం, తెలుగులో రాద్దాం. తెలుగు భాషకి వందనాలు, తెలుగు తల్లికి 100 వందనాలు, భారత మాతకి 1000 వందనాలు. జై తెలుగు తల్లి, జై భారత మాత, జై హింద్. ఇప్పుడు చెక్కాతల సూర్యనారాయణ గారు ఎలియాస్ తాతబాబు గారు 2 మొక్కలు మాట్లాడతారు. వ్యవస్థాపక అధ్యక్షులు వారు, నేను కార్యదర్శిని. ఇదో విషయం ముందు చెప్పాలి. నేను వేటూరి గారి మీద అభిమానంతో ఇలా పెడదామని అనుకుంటున్నానంటే నాకు ప్రోత్సాహం ముందుగా ఇచ్చినటువంటి వ్యక్తులు 3. ఒకరు చెక్కా సూర్యనారాయణ గారు, 2 మా నరసింహారావు గారు, 3 మద్దుల రామారావు గారు. పర్వాలేదండి, మీకు మేము ఉన్నాం కదా, పెట్టండి, ఏదో సాహిత్య కార్యక్రమం ఏమైనా జరుగుతుంది సంవత్సరానికి ఒకసారి, మీ అభిమానాన్ని మీరు నిరూపించుకోండి అంటే నాకు చాలామంది తునిలోను పైకరావుపేటలోను పెద్దలందరూ సహకరిస్తున్నారు. ఈ సంవత్సరం మాత్రం ప్రకాష్ ఎడ్యుకేషన్ కల్చరల్ అసోసియేషన్ వారికి నేను సీతారామ శాస్త్రిని తీసుకొస్తున్నానండి, మీ హెల్ప్ కావాలి అని అడిగాను. విజయని అడిగితే మీకు ఏం కావాలంటే అది చేస్తాను, తెచ్చుకోండి అన్నారు ఆయన. ఆ ధైర్యంతో ఆయన నేను తెచ్చుకోగలిగాను. ఈవేళ ఇంత మహాసభ ఇలా జరుగుతుందని నేను కల్లో ఊహించలేదు. ఇది 7వ సభ. ఒక్క నిమిషం కూర్చోండి. ఇది 7వ సభని ఎందుకన్నానంటే ఇందాక చెప్పలేదు, తర్వాత చెప్పుకోవచ్చు కదా అని. కృషి ఉంటే మనుషులు ఋషులు అవుతారు అంటే ఆయన ఋషే. ఎప్పుడూ తపస్సు చేస్తూనే ఉన్నాడు మానసికంగా. తనలో 2 ఉన్నాయి అంతర్లీనంగా. అతను ఎప్పుడూ కవిత్వం కోసమే బతుకుతున్నాడు. తన సర్వావయవాలు కవిత్వమే. ప్రతి అటువంటి వ్యక్తిని ఋషి అని మా గురువు గారు అంటే, ఋషి తల్పుడికి ఋషి కల్పుడికి నేను ఎప్పుడు ఇవ్వాలి? మనకున్నది 7 ఋషులు ప్రధానమైనటువంటి వాళ్ళు. ఆ 7 ఋషులు ఉన్నారు కాబట్టి ఆ 7 ఋషికి ఈసారి 7వ పురస్కారం ఇస్తున్నాను. ఇప్పుడు సూర్యనారాయణ గారు 2 ముక్కలు మాట్లాడతారు. ఈ రోజున వేదికను అలంకరించినటువంటి సిరివెన్నెల సీతారామ శాస్త్రి గారికి, మన యనమల కృష్ణ గారికి, శర్మ గారికి, ప్రకాష్ విద్యా సంస్థల అధినేత గారికి, ఇక్కడికి ఇచ్చేసినటువంటి పెద్దలకి అందరికీ నా హృదయపూర్వక నమస్కారాలు. తునులో ఈ వేటూరి వారి యొక్క పీఠం ఏర్పాటు చేయడానికి ముఖ్య కారకులైనటువంటి శర్మ గారు 6 సంవత్సరాల కిందట ప్రారంభించి ఈ రోజు వరకు కూడా ప్రతి సంవత్సరం కూడా ఎవరో ఒక పెద్ద వ్యక్తిని తీసుకొచ్చి మన తుల్లాటి గ్రామంలో అందరికీ పరిచయం చేస్తూ ఒకసారి అందరినీ మన్నన చేసుకోవడానికి సుందరరామూర్తి గారిని చేయడానికి ఏర్పాటు చేస్తున్నారు. ఎందుకంటే వారికి వేటూరు అంటే శర్మగారికి అపరిమితమైనటువంటి ప్రేమ. ఆయన గురించి తుని 4-5 సార్లు వచ్చారు, మాకు బాగా తెలుసు. ఆయన వచ్చి ఎంతో ఆప్యాయతగా ఆయనతో ఉంటూ చాలా ఇంటి దగ్గరే ఉంటూ అన్నీ
ఇక్కడ చుట్టుపక్కల చూస్తూ వచ్చి 4-5 సార్లు చేశారు. ఆయన మీద ఉండేటువంటి అభిమానాన్ని పురస్కరించుకుని ఆయన తునిలో ఈ సాహితీపీఠం ఏర్పాటు చేసి ఈ కార్యక్రమాలు చేసినందుకు మనం అందరం కూడా ముందుగా ఆయనకి హృదయపూర్వక నమస్కారాలు. తర్వాత ఈ కార్యక్రమానికి సపోర్ట్ చేసినటువంటి ప్రకాష్ విద్యా సంస్థల వారికి, ఇక్కడికి వచ్చేసినటువంటి అందరికీ కూడా ఈ కార్యక్రమం ప్రతి సంవత్సరం జరుగుతున్నందుకు మనందరూ చాలా సంతోషించాల్సిన విషయము. ఇది కూడా నిరాటంకరంగా జరగాలని చెప్పి కోరుతూ నాకు అవకాశం ఇచ్చినటువంటి మీ అందరికీ నా నమస్కారాలు చెప్తూ సెలవు తీసుకుంటున్నాను. కొద్దిమందికే తెలుసు, మరి కొద్దిమందికి తెలియని విషయం ఏంటంటే శ్రీ ప్రకాష్ ఎడ్యుకేషన్ సొసైటీలో వేటూరి సుందరరామమూర్తి గారికి 10 తులాల బంగారపు పువ్వులతో కనకాభిషేకం జరిగింది. సిహెచ్ నరసింహారావు గారు, వారి కుమారులు, వారి కుటుంబం అంతా కలిపి ఆయన కనకాభిషేకం దివ్యంగా భవ్యంగా చేశారు. ఆయన బతికున్నంతకాలం నాకు తుని తమలపాకు కిళ్ళి అన్న 20 కిళ్ళీలు 5 కిళ్ళీలు రోజులో నవ్వులేసేవాడు మహానుభావుడు. రోగం వస్తున్నాయా బాబు అంటే వినేవాడు కాదు. 25 కిళ్ళీలు ఆ రైల్వే స్టేషన్ ఎదురుకుండా కట్టే కిళ్ళీలు తెప్పించుకుని మరి 25 కిళ్ళీలు నవ్వులేసి నాకు తుని తమలపాకు అంటే ఇష్టం, తుని కిళ్ళి అంటే ఇష్టం, శ్రీ ప్రకాష్ అంటే ఇష్టం, మా శర్మ అంటే ఇష్టం అని 10 చోట్ల ఆ వెర్రిబ్రాహ్మడు పదే చెప్పుకునేవాడు. ఇప్పటికీ నాకు కొంతమంది ఆయన మిత్రులు చెబుతూ ఉంటారు, తుని అండి మీ పేరు శర్మ అని. అలాగే తుని అంటే ఆయనకి చాలా ఇష్టం. మహా కనకాభిషేకం జరిగింది. ఇదివరకు మీరు చూసుంటారు, ఇక్కడ పెట్టారు ఒకసారి, ఇక్కడ జరిగింది. ఇందులో దీన్ని ఏదంటారు, ఆ స్క్రీన్ మీద వచ్చింది ఇందాక కనకాభిషేకం యొక్క ఘట్టం. తర్వాత మళ్ళీ వేస్తాం. ఇప్పుడు చిరంజీవి విజయప్రకాష్ని మాట్లాడవలసిందిగా కోరుతున్నా. అందరికీ నమస్కారం. ఇవాళ మన తుని గ్రామం చేసుకున్న అద్భుతం, వేటూరి గారి తర్వాత అంతటి లేకపోతే కొన్ని విషయాల్లో అంతకన్నా ఎక్కువ ప్రజలను ఉత్తేజపరిచే విషయంలో అయితే ఎక్కువ స్థాయి అనేది నేను నమ్ముతాను. అలాంటి మూర్తిభవించిన స్వరూపం మన సీతారామ శాస్త్రి గారిని వాళ్ళు సన్మానించుకోవాల్సిన అదృష్టం మనకు దక్కింది. ఈ విషయంలో శర్మ గారు ఎప్పటి నుంచో, నేనైతే సీతారామ శాస్త్రి గారిని ఎప్పటి నుంచో తీసుకురామని నేను కోరుతున్నాను. మొత్తానికి ఇవాళకి ఈ అవకాశం మనకు దక్కింది. మా మిత్రులు, మా గురువు గారు, యాక్చువల్గా మా గురువు గారు అచల్ శ్రీనివాసరావు గారు చెప్పారు, వేటూరి గారంట సముద్రం, ఆయన విద్వత్తు సముద్రం లాంటిది. ఎవరు కావాల్సి ఏది కావాల్సి అది తోడుకున్నారు. ఆయన ఎలాంటి పాటలైనా రాశారు, 10,000 పాటలు రాశారు, ఎలాంటి పాటలైనా రాస్తూ వచ్చారు. ఈయన ఆకాశం లాంటి వారంట. ఆకాశం ఏది ఇవ్వాలో అదే ఇస్తుంది. సో ఏది ఎంతవరకు ఇవ్వాలో అంతవరకే ఇచ్చి అందరినీ ఉత్తేజపరచడం అనేది, ఇందాక చెప్పారు ఆయన పాటలోనే, లోకములు నేలిన దుర్గం ఇది అనేది మన భారత ఖండం. అలాంటి ఖండం ఇది ఇప్పుడు వరకు పూర్వమే కాదు, ఇప్పుడు కూడా జరగాలని ఆయన ఎప్పుడు కోరుకుంటూ ఉంటారు. ఆయన ఆకాశం అంటే ఎంత ఇష్టం. ఆయన అద్భుతమైన పాటలు, 3 పాటలు ఆకాశం మీద రాసిన పాటలు ఒక్కసారి